TSM6 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మస్కూరి సుధాకర్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సర్పంచ్ లేక అభివృద్ధి పనులన్నీ కుంటుపడ్డాయని ఈ సందర్భంగా వారు అన్నారు. తమ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టామని, తమను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా వారు అన్నారు. డిసెంబర్ 17న జరిగే ఎన్నికలలో కత్తెర గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థి మస్కూరి సుధాకర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ఈ సందర్భంగా వారు ప్రజలను విన్నవించారు. तेरा गुर्तु के जय तेलंगाना केसीआर गाరి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ సునీత లక్ష్మారెడ్డి గారి నాయకత్వం లక్ష్మారెడ్డి గారి నాయకత్వం లక్ష్మారెడ్డి గారి నాయకత్వం కత్తెర గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. మా ఊరి చిప్పల్తుర్తి నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నా. నేను చేయాలనుకున్న పనులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మోరీ ఒకటి, వాటర్ ప్లాంట్ చేయాలనుకుంటున్నాను. విద్యుత్ వీధి లైట్లు చేయాలి, అందరికీ ఉండాలనేది ఒక నా అభిప్రాయంతో ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒక అంబులెన్స్ కూడా పెట్టాలనే సొంత నిర్ణయం తీసుకుంటున్నా. ఖచ్చితంగా నేను గెలిస్తే నేను చెప్పిన ఖచ్చితంగా చేస్తా. ఊరి అభివృద్ధి కోసం నేరుగానే చేస్తా. గ్రామాభివృద్ధి పెద్ద మనుషుల దృష్టిలో ఊరు పెద్దలకు అందరికీ అందుబాటులో ఉండుకుంటూ గ్రామాభివృద్ధికి పనిచేస్తానని, పార్టీలకు అతీతంగా పనిచేస్తానని అనుకుంటూ గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తా. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా, అందరినీ కలుపుకొని పనిచేస్తా. గ్రామ అభివృద్ధిని చేయాలనుకుంటున్నాను. గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి. ఖచ్చితంగా పనులు చేస్తాను. గ్రామస్తులను అందరూ కలుపుకొని పనిచేస్తాను. వయసులో నాకు ఈ అవకాశం వచ్చినందుకు పెద్దలందరూ నాకు ఆశీర్వదించి విజయవంతంగా గెలిపిస్తారని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ ఉచిత హామీలు చాలా ఇచ్చి మోసపూరితంగా గవర్నమెంట్ తీసుకొని పబ్లిక్ చేసేది ఒక కార్యక్రమం కూడా చేయలేదు. అంబులెన్సులు బంద్ అయినాయి, వీధి లైట్లు లేవు, 2 సంవత్సరాలు అయింది. గ్రామాలన్నీ అంధకారంగా మారినాయి. మళ్ళీ రైతు బంధు లేదు, రుణమాఫీ ఇచ్చిండు ఆరాకొర ఏదో కొంచెం, గోల్డ్ ఇదంతా చాలా ఇబ్బందులు రైతులు. కరెంట్ అయితే చాలా ఇబ్బంది ఉంది. కరెక్ట్ 3 గంటలకు వస్తుంది రాత్రి. రైతు ఏడ పోతాడు, ఏడ పండుకుంటాడు, ఏడ చూస్తాడు. బోనస్ లేదు, రైతు బోనస్ లేదు. అన్ని బోకస్ మాటలు. ఇప్పుడు గిట అవే ఇండ్లు ఇస్తాం అబద్ధం. అధికారం ఉండి 2 సంవత్సరాలు చేయలేదు. ఇప్పుడే చేస్తాడు అక్కడ గ్రామ పంచాయతీలో. మోసపూరిత మాటలు చెప్పి గద్దెనెక్కిరు. ఆ మోసపూరిత మాటలు పోవాలంటే పెంచి 2000 4000 చేస్తాను. 4000కి వెళ్ళి వికలాంగులకు 6000 చేస్తాను. అన్ని అబద్ధాలు తప్ప వేరే లేదు. 6 గంటలే తొక్కల బాస్ లేదు అలా చేసేవాడు. లేడీస్కు 2500 స్కూటీలు, పిల్లలకు బడి పిల్లల స్కూటీలు, తులం బంగారం. అత్తకు బంగారం లేదు, అల్లునికి చిక్కు లేదు, ఏది లేదు. జై తెలంగాణ. కత్తెర గుర్తు కోటేయాలి. మా సుధాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. గ్రామాభివృద్ధి చెందాలంటే కత్తెర గుర్తు కోటేయాలి. సుధాకర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి. చాలా అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి. 15 సంవత్సరాల సార్ మాకు సర్పంచ్ లేదు. ఇప్పుడు సర్పంచ్ గెలిపిస్తే అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తాం. ముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము చేసినాం. మోడల్ స్కూల్ తీసుకొచ్చినాం, కస్తూర్బా తెచ్చినాం, సబ్ స్టేషన్ తెచ్చినాం, ఊరంతా సీసీ రోడ్లు చేసినాం. గడబడులు లొల్లులు లేకుండా, ఏది సమస్యలు లేకుండా దానికి చేసుకొచ్చిన పనులు. సుధాకర్ని కూడా గెలిపిస్తే అంతకన్నా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఒకసారి ఛాన్స్ ఇవ్వమని పబ్లిక్ అందరినీ చేసి సుధాకర్ గారిని భారీ మేరతో గెలిపించాలని మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ. నర్సాపూర్ గ్రామం నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ చిప్పల్తుర్తి గ్రామంలో కత్తెర గుర్తు తరపున బీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన మస్కూరి సుధాకర్ అనే క్యాండిడేట్ను మేము ఎంచుకున్నాం. ఎందుకంటే
ఆయన చిన్నప్పటి నుంచి ఊర్లోనే పుట్టిండు, ఊర్లోనే పెరిగిండు, ఊరు ప్రజల గురించి పాల్పడుతుండు కాబట్టి ఆ పర్సన్ మేము ఎన్నుకోవడం జరిగింది. చదువుకున్న వాళ్ళమే మేము గిట ఎంఎస్సీలు అయినాయి, బీటెక్లు చేసిరు, డిగ్రీలు చేసిన క్యాండిడేట్స్ అందరు కలిసి మేమందరం ఒక దగ్గర కూడి మాట్లాడుకొని యూత్, స్పష్టంగా చెప్పాలంటే యూత్ ఎన్నుకున్న అభ్యర్థి ఇటు తాగి అటు తిరిగి ఓట్లు వేస్తారని కాకుండా ప్రతి ఒక్కరు పెద్దలు కానీ చిన్నలు కానీ ఎవరైనా ఊరు సేవకై పనిచేసే అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాము. సో ఊరు అభివృద్ధికి పాల్పడతాడనే ఉద్దేశంతోనే ఎన్నుకోవడం జరిగింది. మిగతా ఏంటంటే ఆయన చెప్పిండు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిలైట్లు, అంబులెన్స్ సర్వీస్ లేదు, మెయిన్ అంబులెన్స్ సర్వీస్ తెస్తా అన్నారు, కమ్యూనిటీ హాల్ తెస్తా అన్నారు. సో పెద్ద మనుషులు ఏంటంటే ఇవన్నీ అర్థం చేసుకోండి, ఇవన్నీ అర్థం చేసుకొని ఊరు బాగుకొరకై పనిచేసే అభ్యర్థికి సహకరించి భారీ మెజారిటీతో గెలిపించి కత్తెర గుర్తును గెలిపించండి. సుధాకర్ కంపల్సరీ పనిచేస్తాడని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ.